దళారుల చేతిలో పత్తి రైతు నిలువున దగా పడుతున్నాడు. మధ్యవర్తుల పేరిట గ్రామాన్ని చుట్టేస్తూ కొనుగోళ్లు సాగిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం మొద్దునిద్ర వీడడం లేదు. కొనుగోళ్లు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా సీసీఐ కేంద్రాల జాడలేదు. కార్డుల మాట అసలే లేదు. దళారుల వ్యవస్థను నిర్మూలిస్తాం, పత్తి రైతులకు కార్డులిచ్చి మద్దతు ధర దక్కేలా చేస్తాం. ఇవి కొన్ని రోజులుగా ప్రభుత్వం అధికార యంత్రాంగం చేస్తున్న ప్రకటనలు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. నల్గొండ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,26,000 హెక్టార్లు కాగా ఈ ఖరీఫ్లో సుమారు 3,16,000 హెక్టార్లలో పత్తి సాగైంది. ఎకరాకు సగటున 6 క్వింటాళ్లు దిగుబడి అంచనా వేసినా సుమారు 45 లక్షల క్వింటాళ్ల పంట వస్తుంది. ఇంత భారీ స్థాయిలో దిగుబడి రానున్నా ఎప్పటిలాగే ఈసారి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఇదే అదునుగా రంగంలోకి దిగిన దళారులు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 4,100 రూపాయలు ఉండగా కనిష్టంగా 2,500, గరిష్టంగా 3,500కి కొనుగోలు చేస్తూ దోపిడీ కొనసాగిస్తున్నారు. ఆ సీసీకి ఇక్కడ దగ్గర పట్ల పెట్టలేదు, అది సీసీ ఓపెన్ చేయలేదు. మళ్ళీ దాని తోడు అప్పుడు రాసుకపోయారు, మాకు అది పత్తికి కార్డు కూడా ఇవ్వలేదు. ఇక మళ్ళా చాలా అడ్డమైన రేటుకు వాళ్ళు వచ్చి మధ్య దళాలతోటి ఈడ ఒక పోకరు, పైన ఒక పోకరు, మధ్యన ఒక పోకరు, కొంటోడు ఎవడో తెలుస్తలేదు. మాకు అంతా రైతుల మీదనే చేయి పెట్టుడు తప్ప రైతుకు ఏమన్నా గిట్టుబాటుగా మాకు సాయం చేసి 24 గంటలు భార్య పిల్లలు అందరు కష్టపడే చేను మీద ఆధారపడి ఉంటే దానివల్ల ఏం సుఖపాయం లేకుండా లాస్ట్ పంట వచ్చారు చేతికి వచ్చే వారికి ఆత్మహత్యలు. ఓవైపు సాగు కోసం చేసిన అప్పులతో పీకల్లోతు కూరుకుపోయిన రైతులు వాటి నుంచి బయటపడాలంటే ఏదో ఒక ధరకు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ అమ్మకుండా నిల్వ ఉంచుకుందామనుకున్నా నల్లబారిపోతుందేమోనన్న భయం. ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న దళారులు అప్పు కింద పత్తిని తమకే అమ్మాలని బలవంత పెడుతున్నారు. వారు చెప్పిందే ధర. తూకంలో తరుగు పేరిట మోసం ఉండనే ఉంది. 8 ఎకరాలు వేస్తే దానికి దగ్గర పెట్టుబడి 1.80 దాకా వచ్చింది. మేము సిసికి పోవాలంటే సిసి అక్కడ ఏది తీయలేదు, తీయకపోతే కానీ అంత దూరం మేము ఏం పోమని ఇక్కడనే వస్తుండే ఇక ఎంతో కొంతకని తీసేసినాం. దళారుల వ్యవస్థను నిర్మూలించేందుకు సర్కారు పంపిణీ చేస్తామన్న కార్డులు పత్తి కోత ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా అందలేదు. జిల్లా వ్యాప్తంగా 11 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్కటీ తెరుచుకోలేదు. తిప్పర్తి, మోత్కూరు, హాలియాల్లో పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. అయితే పై అధికారుల నుంచి కార్డ్స్ వచ్చినవి, అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏంటంటే అందులో వాళ్ళ వివరాలన్నీ నమోదు చేయాలి. వాళ్ళ పేరు, తండ్రి పేరు, సర్వే నెంబరు, ఎక్స్టెంటు అవన్నీ చేయాల్సి ఉంటుంది. వాటి కోసం అని చెప్పి ఏం చేసినామంటే విలేజ్ వైజ్గా వాటిని కార్డ్స్ని డివైడ్ చేసి వీఆర్ఓలకు అప్పచెప్పినాం. అవి కార్డ్స్ వచ్చేసి 4,563 ఏమో ఆల్రెడీ మేము డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఇంకా 232 డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది, అంటే ఇంకా రావాల్సి ఉంది. ఇచ్చిన వాటికి వీఆర్ఓలు నమోదు చేస్తున్నారు. వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత వాళ్లకు కార్డ్స్ చేతికి ఇవ్వడం జరుగుతుంది. పత్తి రైతులకు దళారుల నుంచి వారి నుంచి తప్పించడం కోసం పత్తి కొనుగోలుకు సంబంధించి పత్తి కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఆ కార్డులో రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం ఒక 5 సంవత్సరాలకు సంబంధించి ఈ కార్డు ఉంటుంది. 2015-16 నుంచి వరుసగా 5 సంవత్సరాల వరకు మనకి ఇవ్వడం జరిగింది. గతేడాది 75% పత్తిని దళారులే కొనుగోలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలోనే కొనుగోళ్లు మొదలుపెట్టారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధర కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు.